దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్యా డైమండ్స్ నుండి. మకర రాశి వారికి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అందించడానికి ముఖ్య కారణం ఏంటంటే దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక జిస్ట్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మకర రాశి వారికి యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దానివల్ల జరిగే సత్ఫలితాలు ఏంటంటే విద్యార్థులకు ఉన్నత విద్య అనుకూలమైన సమయం అని చెప్పాలి. వివాహాది శుభకార్యాలు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం. సంతానం ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు ఫలితం వస్తుంది, సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కోరుకునే వారికి కూడా ఉద్యోగం వస్తుంది. అండ్ ఫ్లాట్ కొనే వాళ్ళకు కూడా ఫ్లాట్ కొనే అవకాశం ఉంది. ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ తర్వాత ఎన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగాలు కూడా సఫలీకృతం అవుతాయి. హిడెన్ క్రియేటివిటీ అనేది కూడా మీకు ఇండివిజువల్ మకర రాశి వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ స్పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ కూడా చాలా వరకు మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. రాజకీయ నాయకులు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం. మిలిటరీ రక్షణ రంగంలో ఉన్న వారికి కూడా గుర్తింపు వస్తుంది, వాళ్ళకు ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి. వైద్య రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త పరిశోధనల చేత వాళ్ళు చాలా ఉన్నతంగా ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఇకపోతే స్వల్ప దోషము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వృత్తి ఉద్యోగాల యందు పై అధికారుల చేత కూడా చాలా వరకు ఒత్తిడి పెరుగుతుంది. మీరు కొద్దిగా టార్గెట్ అయినట్టు అవుతారు, అపనిందల పాలయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ విధంగా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇక్కడ జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్ ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకుంటే చాలా వరకు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైన విషయం ఏంటంటే ఎట్లాగో శాస్త్రం అయితే చెప్పబడ్డది ఏంటంటే అదృష్టాన్ని మనిషి క్యాపబిలిటీస్ను ప్రభావితం రత్నాలు చేస్తాయని శాస్త్రం చెప్తుంది. దానికి సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ మనిషిలో కాన్స్టెంట్గా ఒక రత్నం మనిషి బాడీకి కాంటాక్ట్ అయి ఉండడం వల్ల ఆ కాస్మిక్ రేస్ అనేది మన బాడీ నర్వస్ సిస్టమ్ మీద పడడం వల్ల చాలా వరకు ఆలోచన విధానము, టైమ్లీ డెసిషన్స్, పాజిటివ్గా ఆలోచించడము అనేది సైంటిఫిక్గా కూడా చాలా చేంజెస్ వస్తాయి. అంత వస్తుంది కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ప్రపంచవ్యాప్తంగా రత్నాలకి ఇంత డిమాండ్ ఉంది. సో ఈ విధంగా రత్నాలు అనేది చూపిస్తాయి. ఇది కాకుండా థర్డ్ సైన్స్ విచ్ ఈజ్ బియాండ్ సైన్స్ అనే చెప్పాలి. దట్ ఈస్ అ సైకలాజికల్ సైన్స్. అదేంటంటే ఒక రత్నం పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనిషి లోపల ఒక పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది నేను దగ్గర పెట్టుకున్నాను, నాకు మంచి జరుగుతుంది. సో దీనికి ఇక్కడ సైన్స్ కూడా డిఫైన్ చేయలేదు. సో ఇక్కడ సైన్స్ ఎంతవరకు డిఫైన్ చేస్తుంది? బిఫోర్ వేరింగ్, ఆఫ్టర్ వేరింగ్ ద జెమ్ స్టోన్స్, వాట్ ఆర్ ద చేంజెస్ ఆన్ ద హ్యూమన్ బాడీ అనేది అంతవరకు చెప్తుంది. ఆ విధంగా చెప్పాలంటే ఆస్ట్రాలజీ ముందు ఇప్పుడు ఏదైతే సైన్స్ ఇప్పుడు విచ్ ఈస్ వీఆర్ ఫేసింగ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో జస్ట్ బార్న్ బేబీ అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో ఈ సైన్సే డెవలప్ అయ్యి బిఫోర్ వేరింగ్ వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఆఫ్టర్ వేరింగ్ వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని చెప్పే డిజిటల్ మీటర్స్ రావాలి. సో అంతవరకు లెట్ us బిలీవ్ శాస్త్రాస్. ఎందుకంటే శాస్త్రాలు కూడా ఏ ఒక్కరు సృష్టించినవి కాదు, లక్షల సంవత్సరాల నుండి. అంతెందుకు ఇప్పటికీ సైన్స్ ఇప్పుడు చెప్తున్న సైన్స్ ఏదైతే ఉందో శాస్త్రాల్లో చెప్పబడ్డ దాన్నే నిరూపితం చేస్తున్నారు. అంతెందుకు ఈ సూర్యుడి నుండి భూమికి డిస్టెన్స్ ఏదైతే ఉందని చెప్పారో అది ఇప్పుడు కనుక్కున్నారు ఈ లేటెస్ట్గా. అదే ఎప్పుడో మనకు ఈ హనుమాన్ చాలీసాలో సూర్యుని డిస్టెన్స్ భూమి నుండి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అప్పుడు ఆంజనేయ స్వామి సూర్యుని తినడానికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ అప్పుడే చెప్పబడ్డారు. అంటే శాస్త్రాల్లో చెప్పబడ్డ దాన్ని ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తుంది తప్ప ఇప్పుడు కొత్తగా కనుక్కునేది ఏం లేదు. సో ఆ విధంగా శాస్త్రాలను మనం వి కెనాట్ రూల్ అవుట్. ఎందుకంటే ఏ ఒక్కరో రాసింది కాదు, అది వేదాల్లో ఒక భాగం. సో కాబట్టి వీఆర్ ఫోర్స్డ్ టు బిలీవ్ దిస్ సిస్టమ్. ఎందుకంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం శాస్త్రాలను రూల్ అవుట్ చేయలేం. మనం ఈ శాస్త్రాల ప్రకారం దీనికి అనుకూలంగా మంచి రత్నాలు, మీకు సూటబుల్ రత్నాలు పెట్టుకొని జీవితాన్ని సుగమయం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే రత్నాల విషయంలో జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ రత్నాలు ధరించాలి. అనుకూలమైన తేదీలు అండ్ 4, 6, 14, 27 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక సూటబుల్ డేట్స్ కానివి ఏంటంటే 2, 3, 25, 26, 29 తేదీలు సూటబుల్ కావు. సో ఈ తేదీలను మీరు అవాయిడ్ చేస్తూ నేను ఇంతకుముందు పైన చెప్పిన తేదీలను మీరు ప్రణాళికలో మార్చుకుంటూ జీవితాన్ని సుఖమయం కావాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా రత్నాల గురించే కాదు, జ్యోతిష్ శాస్త్రం గురించే కానీ మీరు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా
అండ్ దగ్గరగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉంటే మీరు డైరెక్ట్గా దివ్య డైమండ్స్కి రండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. అదే మీరు డిస్ట్రిక్ట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ, అవుట్ ఆఫ్ స్టేట్ కానీ, అవుట్ ఆఫ్ కంట్రీ కానీ, ఇప్పుడు ఈ ఈ కమ్యూనికేషన్ రంగంలో చాలా వరకు స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీడియో కాల్ కానీ, వాట్సాప్ కాల్ కానీ ద్వారా కానీ అస్ట్రాలజికల్ సర్వీస్ మీకు అందుతాయి. అలాగే రత్నాలను, మీకు సూటబుల్ రత్నాలను కూడా ఎక్కడున్నా ఇన్సూర్ చేసి మీ ఇంటికి అందేలా కూడా చూస్తాం. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్. అండ్ హైదరాబాద్లో 3 బ్రాంచ్లు, బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి.